నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్ ఇప్పుడు వింటర్ సీజన్ అనగానే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అవును. ఇంకా చెప్పాలంటే డాండ్రఫ్ ఎక్కువైతుంది ఈ సీజన్లో. ఎస్ బేసిక్గా ఎందుకు అవుతుంది అంటారు ఆ విధంగా? ఏదో ఒక రెమెడీ డెఫినెట్గా వింటర్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రై వెదర్ ఉంటుంది, చాలా డ్రై వెదర్. మనం జుట్టు ఒకటే ఫోకస్ చేస్తాం కానీ స్కిన్ పగిలిపోతుంది, ముక్కులో మంటలు పుట్టేస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. కాళ్ళు నడుస్తుంటే కూడా పాదాలు మడాలు నొప్పిగా ఉంటాయి మనకి యాక్చువల్గా. సో వింటర్లో ఈ ప్రాబ్లం ఉంటుంది బాగా. వింటర్లో ఈ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ఫాల్ మాత్రం ఎస్ డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఒకటి డ్రై వెదర్, రెండు సన్లైట్ ఎక్కువ ఉండదు, మూడు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది మనకి వింటర్లో. సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ చలి వల్ల మనం బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. చలి డెఫినెట్గా బాగా ఎక్కువ చలి ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కదా, ఏ పని చేయలేము, ఏదైనా ముట్టుకోవాలంటే చలి, ఇట్లా స్ట్రెస్ డెఫినెట్గా ఆ ప్రెషర్ అన్నది ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న మార్పుల వల్ల మనకి హెయిర్ లాస్ కానీ రకరకాల వేరే ఇష్యూస్ అవి వచ్చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఒకవేళ హెయిర్ మీదనే ఫోకస్ చేయాలి అనుకుంటే కనుక వింటర్లో సమ్మర్లో కంటే కూడా వింటర్లో ఎక్కువ యాక్టివ్గా ఉండడం మనకి చాలా అవసరం. ఫస్ట్ థింగ్, చలేస్తుంది కదా ఇంట్లోనే ఉంటాను, చలికి వెళ్తే నాకు ఏదో అవుతుంది కదా. సో మన బాడీకి హీట్ జనరేట్ అయ్యేలాగా ఎక్సర్సైజెస్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒక రకమైన యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండాలి, నెంబర్ 1. రెండోది రెగ్యులర్ బాడీ మసాజెస్, ఆయిల్ మసాజెస్ చేసుకోవాలి. ఆయిల్ మసాజెస్ కొంచెం గోరువెచ్చని ఆయిల్ తీసుకోండి. అంటే చాలామందికి చాలా ఆయిల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఆల్మండ్స్ వాడతారు, సెసమే, కొబ్బరి నూనె కొంచెం అవాయిడ్ చేయండి చలికాలంలో, నువ్వుల నూనె, ఇంకా రకరకాల మసాజ్ ఆయిల్స్ ఉన్నాయి. కాబట్టి ఎనీ ఆయిల్ తీసుకున్నప్పుడు కాస్త దాన్ని వేడి చేసి బాగా బాడీ మసాజ్ చేసుకోవడం, సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది మనకి. రోజు కాకపోయినా వారంలో ఒక 3 రోజులైనా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా మనం బాడీ మసాజ్ చేస్తాం. సేమ్ థింగ్ హెయిర్కి కూడా. తలకి మనం వింటర్లో ఎంత ఆయిల్ వేడి నూనె పెట్టుకోగలిగితే అంత యాక్టివ్గా మన స్కాల్ప్ ఉంటుంది. ఒకవేళ నూనె పెట్టినా పెట్టుకోకపోయినా నార్మల్గా కొంతమందికి నూనె పెట్టుకుని ఆఫీసెస్కి అవి వెళ్ళలేము, ఇవన్నీ ఉంటాయి కదా, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి జనరల్గా మసాజ్ హెయిర్ మీ స్కాల్ప్ని నార్మల్గా మసాజ్ అట్లీస్ట్ ఒక 10 minutes మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవసరం మన స్కాల్ప్కి కూడా. బాడీకి ఎట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అవసరం, ఈవెన్ ఫర్ ద స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా చాలా అవసరం. ఇంకా నేనేం సజెస్ట్ చేస్తానంటే ఆప్షన్స్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వారంలో ఒక 2 times వేడి కాస్త గోరువెచ్చని నూనె పెట్టుకొని హెయిర్ మసాజ్ చేసుకొని. డాండ్రఫ్ ఉన్నవాళ్ళు నా బెస్ట్ హోమ్ రెమెడీ, నేను చేసే హోమ్ రెమెడీ, కొబ్బరి నూనె ఎంతైతే తీసుకుంటానో అంతే పోర్షన్ వేప నూనె తీసుకొని ఆ రెండు కాస్త గోరువెచ్చగా చేసి తలకి మసాజ్ చేసేస్తే మీకు డాండ్రఫ్ సమస్య పోతుంది. మసాజ్ చేసి నెక్స్ట్ డే నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోండి. నేనైతే రీటా, షికాకాయ, కుంకుడుకాయలు ఇవి సజెస్ట్ చేస్తాను. మీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీ షాంపూస్ కానీ అవన్నీ కొంచెం మైల్డ్ కెమికల్ తక్కువ ఉన్న షాంపూ వాడితే హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది మనకి. కొంచెం ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూ వాడినట్టయితే హెయిర్ కంట్రోల్ అవుతుంది. ఈ డాండ్రఫ్ అయితే డెఫినెట్గా కోకోనట్, కొబ్బరి నూనె అండ్ వేప రెండు ఈక్వల్ పోర్షన్స్లో కలిపి గోరువెచ్చగా చేసి మసాజ్ చేస్తే కొంచెం చిటా అంటూ ఉంటుంది ఒకవేళ ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి. అండ్ ప్రాబ్లీ ఎగ్జిమా, సోరియాసిస్ ఇట్లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వింటర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు త్రిఫలా వాటర్ని కొంచెం గోరువెచ్చి, ఇవన్నీ బెస్ట్ హోమ్ రెమెడీస్ అనమాట. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పా, రిపీట్ చేస్తాను. అంటే ప్రతి వీడియోకి ఒక కొత్త రెమెడీ కాకుండా త్రిఫలా ఏముంటుందంటే ఎవరికైతే ఎక్కువ సోరియాసిస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా, అండ్ ప్రైవేట్ పార్ట్స్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ప్రైవేట్ పార్ట్స్లో ఇచ్చింగ్ అట్లా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు త్రిఫలా ఒక స్పూన్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళలో వేసేసి ఆ వాటర్ తోటి మీకు ఎక్కడైతే కొంతమందికి ఎగ్జిమా ఇట్లాంటి ప్లేసెస్లో చేతుల దగ్గర ఈ ఫోల్డింగ్స్ దగ్గర వచ్చేస్తూ ఉంటుంది, అదంతా వాష్ చేసుకోవడము. హెయిర్కి కూడా ఈ త్రిఫలా వాటర్ని కాస్త స్కాల్ప్కి పెట్టుకుంటే మీకు డాండ్రఫ్ సమస్యలు, డ్రైనెస్ సమస్యలు అండ్ ఎవ్రీ ప్రైవేట్ పార్ట్ మీరు ఈ వాటర్ తోటి వాష్ చేసుకుంటే మీకు ఈ వింటర్లో వచ్చే ఎగ్జిమా, సోరియాసిస్ వల్ల వచ్చే ఇచ్చింగ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కొంచెం అవాయిడ్ అవ్వచ్చు. బెస్ట్ టిప్ ఇంకా ఈ సీజన్కి సవ్వని మంచి టిప్ చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ.